శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు చేయూత. కుప్పిలి జగదీష్ గారు రచించారు. కథ విందాము. 8 సంవత్సరాల పిల్లోడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. కానీ అడుక్కొని తినటం ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఒక కారులోని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్, చాలా ఆకలిగా ఉంది, ఏదైనా పని చెప్పండి, ఆ డబ్బులతో తినడానికి కొనుక్కుంటాను అన్నాడు. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని ఎలా మార్చిందో ఈ కథ ద్వారా వినండి. ఉదయం నుంచి ఆహారం లేకపోవటం వల్ల నీరసంగా రోడ్డు పక్కన కూర్చున్నాడు అరుళ్. వయసు 8 ఏళ్ళు, అనాథ. ఇంతలోనే ఓ కార్ తనకి ఎదురుగా రోడ్డుకి అవతలి వైపు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు మందు తాగుతూ బయటకు వచ్చాడు. తాగింది ఎక్కువగా కావచ్చు. కారు దిగగానే 2 అడుగులు వేశాడో లేదో కింద పడిపోయాడు. చీకటిలో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు. కారు పక్కకి ఆపటం వల్ల ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి. వాటి వెలుతురులో అతని ముఖం చూశాడు అరుళ్. తను చిన్నవాడే అయినా ఆత్మాభిమానం ఎక్కువ. కష్టపడి పనిచేసేవాడే, కానీ ఇప్పటి వరకు ఎవరిని చేయి చాచి అడుక్కోలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. బాగా ఆకలి వేస్తుంది. ఏదైతే అదే అయ్యింది. అతన్ని సహాయం అడగాలని అతని దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తుంటాడు. మద్యం మత్తులో ఉన్న అతను పక్కన ఉన్న అరుళ్ని చూసి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగిరేస్తాడు. అప్పుడు అరుళ్, ఆకలిగా ఉంది, మీరేదన్నా పని ఇప్పించండి, చేస్తాను. ఆకలిగా ఉంది, పని చేసి భోజనం చేస్తాను అని అడుగుతాడు. ఆ మాట విన్న అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయేంత పనైపోయింది. కాసేపు ఏదో ఆలోచించి, సరే, నేను నడిచే స్థితిలో లేను, ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కో అని ఇస్తాడు. దానికి అరుళ్ అంగీకరించడు. పని చేశాకే ఇవ్వండి, ముందు పని చెప్పండి అంటాడు. రేపు నువ్వు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చెయ్యి, నీకు పని ఇప్పిస్తానని ఈరోజు భోజనం చెయ్యి అని అతను చెబుతాడు. సరే అని డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భోజనం చేస్తూ మనసులో అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత సమయం అయినా అతను రాకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం ఎవరైనా పనిస్తారేమో అని దగ్గరలోని లేబర్ అడ్డాకి వెళ్ళి నిల్చొని చూస్తుంటాడు. ఇంతలో అరుళ్ ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అతను బయటకు వచ్చి కారెక్కు అని అంటాడు. సరే అని ఇద్దరు వెళ్తుండగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి అరుళ్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన అరుళ్ షాపింగ్ మాల్ని ఎప్పుడూ బయట నుంచి చూడటమే కానీ ఎన్నడూ లోపలికి వెళ్ళలేదు. దానివల్ల ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో అతను వచ్చి తనకి బట్టలు మార్చుకో అని చెప్పి కొత్తవి ఇస్తాడు. ఎందుకు అంటాడు అరుళ్. నీకు సమాధానం కావాలా, పని కావాలా అని అతను అంటాడు. సరే అని మార్చుకొని వస్తాడు. మళ్ళీ ఇద్దరు కారులో పోతుండగా రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తారు. అతని మాటలు చేతలు ఆశ్చర్యం కలిగిస్తుంది అరుళ్కి. కానీ మౌనంగా అంతా గమనిస్తుంటాడు. లంచ్ అయిపోయాక అరుళ్ని అతని ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు. అసలు తాను ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు అన్నట్టు ఆశ్చర్యంగా మొహం పెడతాడు అరుళ్. ఆ విషయం అర్థమైంది అతనికి. నువ్వు రెస్ట్ తీసుకో, నీకు రేపు ఒక దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో అరుళ్ ఒక్కడే ఏం చెయ్యాలో తెలియక ఇల్లంతా తిరుగుతూ చూస్తూ రోజంతా గడిపేస్తాడు. ఇంతలో అతనికి ఒక బుక్ కనిపిస్తుంది. చదవాలి అనిపించినా కానీ చదవడు. గుర్తుగా ఉంటుంది అని ఆ బుక్కుని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. చీకటి పడడంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం 5 గంటలకు అలారం మోగుతుంది. బద్ధకంగా అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తాడు అభి. అమ్మా, కాఫీ అంటూ బెడ్ మీద నుంచే అరుస్తుంటాడు. తెస్తున్నా అని అమ్మ గొంతు వినిపించడంతో అమ్మ వచ్చాకే లేద్దాం అని మళ్ళీ కళ్ళు మూసుకొని అలా నిద్ర మత్తులో ఉండిపోయాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం.
భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఊగిపోయింది. నిద్రలో ఉన్న అభి ఉలిక్కి పడి లేచి చూసేసరికి ఇల్లంతా మంటలు. ఎదురుగా అమ్మా నాన్న మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అది చూడగానే ఒక్కసారిగా గుండె బరువెక్కింది. తాను కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఆ షాక్ నుంచి తేరుకొని చూసేసరికి తను హాస్పిటల్లో ఉంటాడు. కళ్ళ ముందు తల్లిదండ్రులను అలా చూసి ఏమి చెయ్యలేకపోయానని గుండెలు అవిసిపోయేలా ఏడ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత పోయిన వాటిని తిరిగి పొందలేము, దక్కుతుంది అని ఆశ ఉన్నప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి అని తనకు తానే సర్ది చెప్పుకొని జరిగింది అంతా ఒక పీడకల అనుకొని తన జీవితం గురించి ఆలోచనలు మొదలుపెట్టాడు అభి. చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. జాబ్కి తగ్గట్టుగానే బాగా సంపాదించి ఇల్లు కొనుక్కుంటాడు. తను సాధించింది చూసి ఆనందించేందుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ బాధలో మద్యానికి బానిసగా అయిపోతాడు. అది ఎవరో కాదు, అరుల్కి సహాయం చేస్తున్న యువకుడే. నాకు పని ఇప్పించండి అని అరుల్ అడిగిన తీరు అభికి బాగా నచ్చింది. ఎలాగూ తాను ఒంటరిగా ఉన్నవాడే, అరుల్ నాలాగా కాకూడదని అభి ముందే నిశ్చయించుకున్నాడు. ఉదయాన్నే అరుల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు అభి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, తొందరగా ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు అని చెప్పి డ్రెస్ బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అరుల్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న అభి అరుల్ని చూసి రెడీ అయ్యావా, ఇంకా పద అని బయలుదేరుతారు. కారు తిన్నగా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆగింది. అది చూసిన అరుల్కి ఏం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి స్కూల్లోకి వెళ్తాడు అభి. సరిగ్గా గంట సమయం తర్వాత బయటకు వచ్చి అరుల్ని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక పైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని, అయినా నీది పని చేసే వయసు కాదు, చదువుకునే వయసు. ఇక్కడే ఉంటూ చక్కగా చదువుకో, నీ బాగోగులు నేను చూసుకుంటా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ వాళ్ళకి నా నెంబర్ ఇస్తాను, వాళ్ళకి చెప్తే నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి అక్కడి సిబ్బందికి అరుల్ని అప్పగించి అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకవైపు అరుల్ క్రమంగా ఎదుగుతున్నాడు. చదువులో మిగిలిన అన్ని యాక్టివిటీస్లో చురుకుగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా అభి మాత్రం తన చెడు వ్యసనాలు, కోపం, అసహనం కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. కంపెనీ మేనేజ్మెంటు పేరు పరపతితో ఉపయోగించి అతడి కెరీర్ మీద దెబ్బ కొట్టింది. వేరే కంపెనీలు కూడా అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాకుండా చేసింది. అలా అతను జీవితంలో ఓడిపోతున్నాడు. మధ్యలో అరుల్ని చూసేందుకు వెళ్తూ వస్తుంటాడు. ఒకరోజు డ్రిల్ పీరియడ్లో దూరంగా చూసి చెయ్యి ఊపుతాడు అరుల్. తను అభిని చూడటం అదే ఆఖరుసారి. మళ్ళీ అతను కనిపించలేదు. కొన్ని సంవత్సరాలు తర్వాత అరుల్ కారులో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా కారు ట్రబుల్ రావడంతో బండి దిగి చూస్తుంటాడు. ఎదురుగా పెద్ద బంగ్లా చూస్తాడు. దాన్ని చూడగానే అతను ఇంతకు ముందెప్పుడో చూసినట్టుంది అని అనుకుంటాడు. దూరంగా అభి అనే పిలుపు వినబడడంతో టక్కున గుర్తుకు వచ్చింది అది అభి ఇల్లు అని. తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని ఇన్నాళ్లుగా చూడ్డానికి కాదు కదా, కనీసం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని సిగ్గుతో కుమిలిపోయాడు. అక్కడి చుట్టుపక్కల వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అభి గురించి ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. అరుణ్ మాత్రం ఎలాగైనా అతన్ని వెతకాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా తను చిన్నప్పుడు అభి ఇంట్లో నుండి తీసుకున్న బుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి అది అభి డైరీ. వెంటనే దాన్ని తీసుకొని చదువుతుంటాడు. అతని ఫ్యామిలీ, జాబ్, ఇష్టాలు తెలుసుకుంటాడు. చివరి పేజీలో నేను ఒక అబ్బాయిని చూశాను. చాలా ఆకలితో ఉన్నా కూడా ముందు పని అడిగాడు. వాడు అడిగిన తీరు నాకు బాగా నచ్చింది. నా జీవితంలో నేను కోల్పోయినవి వీడికి అందించాలి అని రాసుంది. అది చదివేలోపే అతని కళ్ళల్లో నీరు కప్పేసింది. మరునాడు ఉదయాన్నే తిన్నగా అభి డైరీలోని ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి
అతని గురించి అడుగగా అందరూ అతన్ని వింతగా చూస్తూ మాకు అతని వివరాలు తెలియవని, ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా కొత్తగా చేరిన వాళ్ళమే, ఒక క్లర్కు తప్ప, అతను కాసేపట్లో వస్తాడు, అతన్ని అడిగితే తెలియొచ్చు అని చెప్తారు. అలాగే అని అతని కోసం ఎదురు చూస్తుంటాడు. కొంతసేపటికి అతను రావటం గమనించిన అరుళ్ అతని వద్దకు వెళ్తాడు. అతను అరుళ్ని వింతగా చూస్తుంటాడు. అభి గారి గురించి డీటెయిల్స్ కావాలి, ఇంటికి వెళ్ళాను, ఆయన అక్కడ లేరు, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అతను అందుకు అభి సార్ ఇక్కడ లేడు, ఆయన జాబ్ మానేసి చాలా ఏళ్ళు అయ్యింది అంటూ జరిగింది అంతా చెప్పాడు. ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన చెడు వ్యసనాల వల్ల చేతులారా జీవితం చెడగొట్టుకున్నారని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు అని చెప్పాడు. నిరాశతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతని వివరాలు పూర్తిగా తెలిసినా ఎలా వెతకటం అనే విషయాన్ని అరుళ్ అర్థం చేసుకోలేకపోయాడు. నిరాశతో కారులో కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎదురుగా ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండటం గమనించి సహాయం చేద్దాం అని అతని దగ్గరకు వెళ్తాడు. అతను రోడ్డు దాటుతుండగా స్పృహ తప్పి బోల్తా పడతాడు. అది చూస్తున్న అరుళ్ వేగంగా వెళ్ళి అతన్ని ఒడిలో పెట్టుకొని 108కి కాల్ చేయబోతుండగా ఆ వ్యక్తి మొహాన్ని చూస్తాడు. గత 3 రోజులుగా అరుళ్ వెతికింది ఆ వ్యక్తి కోసమే, అతనే అభి. వెంటనే అతన్ని తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ అతని కండిషన్ క్రిటికల్గా ఉంది అని, కోలుకోవటానికి కొంత వ్యవధి పడుతుంది అని చెప్తారు. సరే, నేను కూడా ఇక్కడే ఎదురు చూస్తాను అని చెప్పి వెయిటింగ్ హాల్లో వెళ్ళి కూర్చుంటాడు. అతన్ని దగ్గరుండి చూసుకుంటాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు ఉదయం అభికి స్పృహ వస్తుంది. అది గమనించిన నర్స్ సినిమాల్లో చూపించే విధంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరుళ్కి విషయాన్ని చెప్పి డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. అరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి ముందు నిల్చుంటాడు. అప్పుడే బలవంతంగా కళ్ళు తెరుస్తున్న అభిని చూసి అరుళ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అభికి తనెవరో ఇంకా చెప్పలేదు. మౌనంగా బయటకు వెళ్ళి నిల్చున్నాడు. డాక్టర్లు, నర్సు అందరూ అభి దగ్గరకు వచ్చి హౌ ఆర్ యూ, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రశ్నించారు. వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూనే అభి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని డాక్టర్ని తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో బయట ఉన్నాడే ఆ కుర్రాడే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు, 3 రోజులుగా ఇక్కడే ఉంటూ మీ సేవలన్నీ చేస్తున్నాడు అని చెప్పి అవన్నీ తర్వాత మీకు ఇంకా ట్రీట్మెంట్ అవ్వాలి, మాకు కొంచెం సహకరించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అరుళ్ లోపలికి వచ్చి అభి ముందు నిల్చుంటాడు. డాక్టర్లు చెప్పింది నీ గురించేనా అని అడుగుతాడు. అవునంటాడు అరుళ్. ఇంతకీ ఎవరు నువ్వు, నా కోసం ఎందుకు ఇంతలా తపనపడి సేవలు చేస్తున్నావు అని అంటాడు. దానికి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అరుళ్ ఒక పుస్తకం, ఒక ఫోటో తన బ్యాగ్లోంచి తీసి అభి ఎదురుగా టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చుంటాడు. ఆ బుక్ అభి డైరీ. అరుళ్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడి రూల్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి వచ్చింది. అది అభి అరుళ్ కలిసి దిగిన ఫోటో. అది చూడగానే అభి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఎన్ని కోల్పోయినా అరుళ్ విషయం తాను కోరుకున్న విధంగా తను జీవితంలో గెలిచాడు అని ఆనందంగా వెంటనే అరుళ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ రోజు నుంచి వారిద్దరూ ఆనందంగా జీవించసాగారు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.